ఇప్పుడు నీట్‌లో ఒక పెద్ద సమస్య వచ్చి ఏర్పడ్డది. ఏంది? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఒక వివాదంలాగా నడుస్తున్నది. ఎట్లా అంటే ఈ కొంతమంది ఆంధ్ర వాళ్ళు ఏం చేశారంటే హైదరాబాద్‌లో సెటిల్ అయ్యిర్రు. ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి ఉన్నప్పుడు సెటిల్ అయ్యిర్రు. ఇక్కడ చదువుతున్నారు. కొంతమంది ఉద్యోగరీత్యా ఇక్కడికి రావడం, ఇక్కడ ఇక్కడ ఉద్యోగం చేయడం, ఇక్కడ వాతావరణానికి అలవాటు పడి ఇక్కడనే ఉన్నారు కొంతమంది. ఉండి రీసెంట్‌గా ఏం చేసిర్రంటే రీసెంట్‌గా పోయి ఇక్కడ చదువు కరెక్ట్‌గా ఉండదు. విజయవాడలో కరెక్ట్‌గా ఉంటది చదువు అని చెప్పేసి ఈ పిల్లల్ని తీసుకుపోయి అక్కడ జాయిన్ చేసిర్రు. జాయిన్ చేసి అక్కడనే రాపిచ్చిర్రు. సరే ఇక్కడ 10th వరకు ఇక్కడ చదివిరు, పోయి మళ్ళీ అక్కడ రాపిచ్చిర్రు. అక్కడ రాపిచ్చిరంటే ఏం చేయాలి? వీళ్ళు నీట్ రూల్స్ వీళ్ళకి తెలుసు. తెలిసినప్పుడు ఆ రూల్స్ ప్రకారం పోవాలి కదా. ఆ రూల్స్ని బ్రేక్ చేసి వీళ్ళు అక్కడికి పోయి అక్కడ నీట్ రాసి అక్కడ మార్కులు వచ్చినాయి. అక్కడ ఏందంటే అక్కడ కట్ ఆఫ్ పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో పెరిగేసరికి ఏం చేస్తున్నారు? అమ్మ ఇక్కడ తెలంగాణలో తగ్గింది, స్టేట్ ర్యాంక్ ప్రకారం, అయితే మనం తెలంగాణ వాళ్ళమే అని చెప్పేసి పోయి మళ్ళీ తెలంగాణలో మనం ఫైట్ చేద్దాము, కోర్టుల కేసులు వేస్తే మనకు తెలంగాణలో కనుక ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే మనకు అక్కడ ఈజీగా సీట్ వస్తుందనే ఒక దుర్బుద్ధి. ఫస్ట్ ఏమో ఇక్కడ విద్యా వ్యవస్థ మీద నమ్మకం లేకుండా తెలంగాణలో ఎందుకులే అని చెప్పేసి ఆంధ్రాకు పోయి మళ్ళీ అక్కడ చదువుకొని మేము తెలంగాణ వాళ్ళమే అని ప్లకార్డులు పట్టుకొని తిరుగుతున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే కొంతమంది మేము ఐఏఎస్ ఆఫీసర్లు పిల్లలు, ఐపీఎస్ ఆఫీసర్ల పిల్లలు ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ల పిల్లలు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ల పిల్లలు కావచ్చు, మీకు అవగాహన ఉన్నది కదా. విభజన చట్టం గురించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు విడిపోయినప్పుడు ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ పిల్లలు అని చెప్తారు. మీ పేరెంట్స్ ఉన్నారు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్. విభజన చట్టం గురించి మీకు తెలియదా? విభజన చట్టంలో ఏందున్నది? ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల వరకు ఉన్నది. ఏది? 2014లో తెలంగాణ ఏర్పడ్డది, 2024 వరకు క్లోజ్ అయింది. కాబట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము పోయిన సంవత్సరమే ఆల్రెడీ జీవో నెంబర్ 33 ప్రవేశపెట్టింది. అంటే ఎక్కడ చదువుకున్న వాళ్ళు అక్కడ లోకల్. మళ్ళీ ఇప్పుడు జీవో 33ని తొలగించాలి, మేము ఎక్కడికి పోవాలి అంటే మీకు అంత తెలివి లేకుండానే పోయిర్రు అక్కడికి. ఎందుకు? ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న విద్యార్థుల భవిష్యత్తుని ఇప్పుడు ఆగం చేసేందుకు మీరు మళ్ళా వచ్చి మాకు తెలంగాణలో కేటాయించాలి, మేము ఒక 300 మంది ఉన్నాము అని చెప్పేస్తే మరి ఇక్కడ మాకు సీట్ వస్తుంది అని ఆశతోని ఉన్న వాళ్ళు ఎక్కడికి పోవాలి? అంటే మీ దుర్బుద్ధి ఇక్కడనే క్లియర్గా అర్థమవుతుంది. ఏంది అనేది అంటే అక్కడ రాకపోతే ఇక్కడ. ఒకవేళ మరి ఉమ్మడి రాజధాని అనుకుంటే సరే, ఆ టైం అయిపోయింది, ఉమ్మడి రాజధాని టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడున్న ప్రభుత్వం ఒప్పుకోదు. ఎందుకంటే విభజన చట్టం రూల్స్ ఖచ్చితంగా కఠినంగా పాటించాల్సిందే. లేకుంటే ఏమవుతుందంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు చాలామంది ఫైర్ అవుతారు. ఇప్పుడు ప్రతి చిన్న అంశాన్ని పట్టుకొని దాన్ని పెద్దగా చేసి చూపిస్తారు. ఏంటంటే ఇప్పుడు విభజన చట్టం రూల్స్ తెలివయా మీకు? విభజన చట్టంలో ఏం రూల్స్ ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరు ఏలెత్తి చూపుతారు. ఎందుకంటే 2024 వరకే హైదరాబాద్లో ఒక ఉమ్మడి రాజధాని, కొన్ని ఉద్యోగస్తులు ఇక్కడోళ్ళు అక్కడ పని చేసుకోవచ్చు, అక్కడోళ్ళు ఇక్కడ చేసుకోవచ్చు అనేది ఉండే ఒక 10 years వరకు. అది అయిపోయింది, అక్కడితో క్లోజ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో జీవో నెంబర్ 33ని రద్దు చేయదు. ప్రవేశపెట్టిందే పోయిన సంవత్సరం, కరెక్ట్గా అక్కడికి 10 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి పోయిన సంవత్సరం జీవో నెంబర్ 33ని రిలీజ్ చేసింది. దాని అర్థం ఏంటంటే 4 సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడ లోకల్. కాబట్టి 9th 10th ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివితే మీరు ఇక్కడనే లోకల్ అవుతుండే. మీరు 9th 10th ఇక్కడ చదివి ఇంటర్ అక్కడ చదివి మీరు నీట్ అక్కడ రాస్తే నీట్ రూల్స్ మీకు తెలియదా? మీకు తెలుసు కదా. నీట్లో ఈ రకమైన రూల్స్ ఉంటాయి, ఈ రకమైన సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాలి ఉంటుంది. కొంతమంది మాట్లాడతారు ఎప్పుడైతే ఈ జీవో తీసుకొచ్చినాక తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఇంప్లిమెంటేషన్ చేయాలంటే అంటే నీ అవసరాలకు అనుగుణంగా ఇంప్లిమెంటేషన్ చేస్తారా? ఆల్రెడీ విభజన చట్టంలో ఏ రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ పాటిస్తారు. అది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఇక్కడ కట్ ఆఫ్ తగ్గింది కాబట్టి ఇక్కడ ఉరుకొస్తున్నాం, ఇక్కడ కట్ ఆఫ్ పెరిగి ఆంధ్రలోనే కట్ ఆఫ్ తగ్గి ఉంటే తెలంగాణ పిల్లల్ని అక్కడ ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తుందా? చేయదు. 100% చేయదు. అంటే ఇదే కోణంలో ఆలోచించాలి. మనమైతే ఒకటి, వాళ్ళైతే ఒకటా? మీరు ఎక్కడ రాసిరో అక్కడ ఫైట్ చేయండి. ఇప్పుడు ఎంబీబీఎస్ ఉన్నది, ఎంబీబీఎస్ పోతావు ఎక్కడో ఛత్తీస్గఢ్లో చేస్తే దాని తర్వాత మళ్ళీ పీజీ కూడా అక్కడనే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఖచ్చితంగా 100% ఆ జీవో నెంబర్ 33ని రద్దు చెయ్యదు. దృష్టిలో పెట్టుకోరు. కొంతమంది మేము హైకోర్టుకి వెళ్ళినాం, హైకోర్టు తీర్పిచ్చింది అంటే హైకోర్టు తీర్పిచ్చినా ఇప్పుడున్న ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోయింది.
సుప్రీంకోర్టుకు పోయి మేమైతే జీవో పాస్ చేసినామో ఆ జీవో ప్రకారమే నడుస్తాం అని చెప్పేసి సుప్రీంకోర్టుకు పోయింది. తెలంగాణ విద్యార్థులు ఎవ్వరు కూడా అధైర్యపడకండి, మనకు ఇప్పుడున్న ప్రభుత్వం మనకు సహకరిస్తుంది. ఖచ్చితంగా మీ సీట్లు మీకే ఉంటాయి, మీరు హ్యాపీగా ఉండొచ్చు.